వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ విదయ్. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట. సో నేను చెప్పాలంటే మీరు తమ్నేల్ చూసే వచ్చే ఉంటారు ఈ వీడియోకి. చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసే టాపిక్ ఇది, రైట్ బ్రో? నేను ఏమైనా ఐటీ జాబ్ చేయగలనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో? అసలు ప్రోగ్రామింగ్ నాకు అసలు రాదు. కెరియర్ పాత చెప్పు బ్రో విత్ నో ఆర్ లెస్ ప్రోగ్రామింగ్ అని ఇంకొకరు. బ్రో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు అసలు ప్రోగ్రామింగ్ రాదు. నేను ఏదో బీటెక్లో నేర్చుకున్నాను కానీ ఆర్ నా గ్రాడ్యుయేషన్లో నేర్చుకున్నాను కానీ నాకు అసలు ఏమీ బుర్రకెక్కలేదు కాబట్టి సో నేనైతే ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలనుకోవట్లేదు. బట్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏమైనా రోల్స్ ఉన్నాయా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. ఈ అన్ని కామెంట్స్కి కూడా చక్కగా ఈ వీడియో అయితే ఆన్సర్ అయితే ఇస్తుంది గైస్. అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నేను చెప్పబోయే ఈ రోల్స్లో కనుక మీరు జాయిన్ అవుతే ఎస్ మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తగ్గట్టుగా మీరు ఎర్న్ చేయొచ్చు. సో చాలా బెటర్గా ఉంటుంది వితౌట్ ప్రోగ్రామింగ్ మాట, రైట్? సో కమాన్ అసలు టైం వేస్ట్ చేయకుండా నేను 1 by 1 అన్ని రోల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. వీటికి ఈ ప్రోగ్రామింగ్ అసలు అవసరమే లేదు. సో ఫస్ట్ రోల్ వచ్చేటప్పటికి నేను చెప్పేది ఏంటంటే యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్ రోల్. సో నేను చెప్పాలంటే సో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రోల్ అండ్ కొద్దిగా ఈజీగా కూడా ఉంటుంది. సో యూఎక్స్ అండ్ యూఐ. సో యూఎక్స్ యూఐ ఏంటంటారు ఇది? సో యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైనర్ రోల్స్ మాట ఇవి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను గైస్. ఒక జొమాటో యాప్ ఉంది కదా, మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక యూజర్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది, రైట్? అంటే జొమాటో పైన ఒక జొమాటో లోగో, నెక్స్ట్ కిందకు వచ్చేటప్పటికి మనకి ఆ యూజర్ ఇంటర్ఫేస్ గ్రాఫిక్స్, కింద మొత్తం ఐటమ్స్, నెక్స్ట్ రెస్టారెంట్ లిస్ట్, నెక్స్ట్ సైన్ ఇన్ పైన బటన్, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక పేజ్లో ఏమేమి ఐటమ్స్ ఉండాలి అంటే లైక్ ఒక పేజ్లో ఏమేమి టెక్స్ట్ బాక్స్ ఉండాలి. సో యూజర్కి కొద్దిగా బెటర్గా కనిపించేటట్టు, అంటే ఒక అప్లికేషన్ని ఆర్ ఒక వెబ్సైట్ని ఒక యూజర్కి బెటర్గా కనిపించేటట్టు వాళ్ళైతే డిజైన్ చేస్తారన్నమాట. సో అదే యూఎక్స్ డిజైనర్ చేసే పని. సో దానికోసం యూఎక్స్ డిజైనర్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకుంటారు. అంటే ప్రీవియస్గా ఒక వెబ్సైట్ ఎలా ఉంది, లేకపోతే కాంపిటేటర్ వెబ్సైట్స్ ఎలా ఉన్నాయి, ఆర్ యాప్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మన యాప్ ఎలా డిజైన్ చేయాలి అన్నదన్నీ కూడా ఈ యూఎక్స్ డిజైనర్స్ అన్ని గ్యాదర్ చేస్తారు ఇన్ఫర్మేషన్. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి, అంటే కస్టమర్స్ సర్వీస్ నుంచి తీసుకుంటారు, లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఇంటర్వ్యూస్ నుంచి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆల్రెడీ ఒక ఉన్న అప్లికేషన్ ఇంకా బెటర్గా చేస్తే యూజర్ ఇంకా బాగా సాటిస్ఫై అవుతాడా లేదా, ఆర్ బెటర్గా మనం ఎలా డిజైన్ చేయగలం అన్నది చెప్పేది మన యూఎక్స్ డిజైనర్స్ అనమాట. అది యూఐ డిజైనర్స్ అంటే ఏంటంటే వన్స్ యూఎక్స్ డిజైనర్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు మనకి యూఐ డిజైనర్ పార్ట్ అయితే వస్తుంది. సో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ జొమాటోలోని ఫర్ ఎగ్జాంపుల్ మనం జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎస్ ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేసి ఒక ఐటమ్ మనం క్లిక్ చేసాం. సో ఆ ఐటమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా స్టిల్ అది ఎలాగే బఫర్ అవుతుంది అనుకోండి. సో ఆ ఉపయోగం లేదు, రైట్? సో ఆ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అంటే లైక్ ఆ ఐటమ్ అవైలబుల్గా ఉందా లేదా, లేకపోతే ఆ యొక్క రెస్టారెంట్ ఎనేబుల్లో ఉందా లేదా అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు అనుకోండి. సో ఏమవుతుంది? సో ఆ యూజర్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి. సో మళ్ళీ యూజర్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా వర్క్ అవుతుంది లేదా అని చెక్ చేసేది ఎవరంటే ఈ యూఐ డిజైనర్ అనమాట. సో అర్థమైంది కదా. సో యూఎక్స్ డిజైనర్ అండ్ యూఐ డిజైనర్. సో వీళ్ళిద్దరూ నిజంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఒక అప్లికేషన్ కానీ, ఒక వెబ్సైట్ కానీ, ఒక యాప్ కానీ డిజైన్ చేసేటప్పుడు. ఓకే, రైట్? సో ఈ డెవలపర్ కాదు, దీనికోసం కొన్ని వాళ్ళు టూల్స్ యూస్ చేస్తారు. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం యూస్ చేయరు వీళ్ళు, బట్ వీళ్ళైతే కొన్ని టూల్స్ యూస్ చేస్తారు. నేను టూల్స్ కూడా పక్కన డిస్ప్లే చేస్తుంటాను చూడండి. అడోబ్ XD అని, అష్యూర్ అని, నెక్స్ట్ స్కెచ్ అని, బాల్సనిక్ అని, నెక్స్ట్ ఇన్వేషన్ యాప్, ఫార్మా జిఎస్పి, ఓమ్నిగ్రాఫ్లు, ఫిగ్మా అనేసి, నెక్స్ట్ యూజర్ టెస్టింగ్ అని, యూఎక్స్ స్కామ్ యాప్ అని, నెక్స్ట్ అప్లాజ్ అని, ఓవర్ఫ్లో అండ్ ఫ్లో మ్యాప్స్ అని, ఇలా డిఫరెంట్ యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు కనుక ఈ పర్టికులర్ యూఎక్స్ ఆర్ యూఐ డిజైన్లోకి వెళ్ళాలనుకుంటే వీటిలో ఏదో ఒకటి కనుక, లేకపోతే మీరు బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ వీటిలో కనుక ఏమైనా నేర్చుకోగలిగితే ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ అన్నమాట. ఒక యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్కి అదైతే చాలా యూజ్ అవుతుంది. సో నేను చెప్పాలంటే ఈ యూఎక్స్ ఆర్ యూఐ డిజైనర్కి చాలా మంచి ప్యాకేజెస్ అయితే ఆఫర్ చేస్తారు. అరౌండ్ 3.2 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంది యాజ్ ఏ ఫ్రెషర్గా. సో దీనికి ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అక్కర్లేదు, చక్కగా అయితే ఈ టూల్స్ నేర్చుకొని మనం అయితే బెటర్గా అయితే వర్క్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ అంటే కొద్ది క్రియేటివ్ ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో దీనికి అసలు ఎవరు అప్లై చేయాలంటే ఒక బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మేజర్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ రోల్కి నాన్ ఐటీ. సో నిజంగా సూపర్ అనొచ్చు. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి ఏంటనుకున్నారు? ఆర్పిఏ డెవలపర్. వాట్ ఈస్ ఆర్పిఏ?
రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ డెవలపర్ అనేసి ఎందుకంటే సో సూపర్ రోల్ అని చెప్పచ్చు. ఇది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి పక్కాగా కావాలన్నమాట. ఎనీ ఆర్గనైజేషన్, టేక్ ఎనీ ఆర్గనైజేషన్, కంపల్సరీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అనే ఒక రోల్ కంపల్సరీ అయితే వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే సో జనరల్గా ఈ ఆర్పిఏ వల్ల రిపిటేటివ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా రెడ్యూస్ చేసేయచ్చు. మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్గా ఒక ఎక్సెల్ షీట్ తీసుకుందాం. ఆ ఎక్సెల్ షీట్లో అరౌండ్ ఒక 10 lakh రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఆ 10 lakh రికార్డ్స్లోని మనకి ఏం కావాలంటే మేల్ క్యాండిడేట్స్ యొక్క రికార్డ్స్ కావాలి. అందులో మేల్ క్యాండిడేట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది మనం మాన్యువల్గా చేయాలనుకోండి, ఎంతసేపు పడుతుందో ఒకసారి చెప్పండి. ఒకవేళ మాన్యువల్గా చేయాలనుకుంటే సో ఇండివిజువల్గా అన్ని రికార్డ్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని అందులో డేట్ ఆఫ్ బర్త్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో చాలా ఎక్కువ టైం పడుతుంది. దాని బదులు మనం ఏం చేస్తామంటే ఒక బాట్ అంటాం దీన్ని. ఓకే, బాట్ అంటాం. అది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్లో ఒక బాట్స్ క్రియేట్ చేస్తారన్నమాట. ఆ బాట్ ఏం చేస్తుందంటే చక్కగా సో దానికి మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి ఈ ఎక్సెల్ ఫైల్. సో అందులోంచి మనం ఇచ్చే కమాండ్స్ బేస్ చేసుకొని ఈజీగా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చేస్తుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఈ టైప్ ఆఫ్ ఆటోమేషన్ ప్రాసెస్ అంతా కూడా రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెస్ అంటాం. అదే ఆర్పిఏ. సో ఆర్పిఏ డెవలపర్స్కి చాలా ఎక్కువ మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో కంపల్సరీ అయితే ఈ పర్టికులర్ రోల్ మీరు చూస్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటంటే మనకి బ్లూ ప్రిజమ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. నెక్స్ట్ ఆటోమేషన్ ఎనీవేర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. నెక్స్ట్ యూఐ పాత్ అనేసి ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఈ 3 సాఫ్ట్వేర్లో కనుక మీరు ప్రాపర్గా ట్రైన్ అయ్యి దీని మీద సర్టిఫికేషన్స్ కానీ కోర్సెస్ కానీ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉన్నారంటే అంటే నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ ఆర్పిఏ డెవలపర్స్. దీనికి కూడా అస్సలు ప్రోగ్రామింగ్ అవసరమే లేదు. ఓకే, సో కొద్దిగా నాలెడ్జ్ అండ్ కొద్దిగా సో ఆ సినారియోస్ అసలు ఏమేమి ఉంటాయి లాజిక్ మీద కొద్దిగా మీరు ఆలోచించగలిగితే రైట్, ఈ బాట్స్ మనం ఎలా క్రియేట్ చేయాలన్నది ఎలాగ మీరు కోర్సులోని కానీ మీరు ఒక ట్రైనింగ్లో కానీ నేర్చుకుంటారు కాబట్టి వెరీ ఈజీ మాట నేను చెప్పండి. సో బెటర్గా ఉంటుంది ఈ పర్టికులర్ రోల్, అస్సలు మిస్ కావద్దు. సో ఇది కూడా మంచి రోలే. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచులర్స్ డిగ్రీ. సో ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, ఎవరికైతే ఈ పర్టికులర్ రోల్ కనుక నచ్చితే కంపల్సరీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ రోల్స్. సో ఈ పర్టికులర్ రోల్స్ కూడా మనకి 4 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇనీషియల్గా. సో మంచి కంపెనీలో కనుక మీరు కనుక ట్రై చేయగలిగితే రైట్. సో మీరే చూసుకోండి, ఒక naukri.com కానీ ఒక జాబ్ సైట్స్ కానీ మీరు ఓపెన్ చేసి ఆర్పిఏ డెవలపర్స్కి అసలు ఎంతెంత శాలరీ ఉన్నాయో మీకే తెలిసిపోతుంది. ఓకే, సో నేను చెప్పాలంటే చాలా మంచి ఆపర్చునిటీ. మల్టీనేషనల్ అన్ని కంపెనీస్లో కూడా మనకి ఈ రోల్స్ అయితే ఉంటాయి. మీరు ఈ పర్టికులర్ పాయింట్ వరకు కూడా చూసారంటే మీకు కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపించవచ్చు ఈ పర్టికులర్ వీడియో. ఒకవేళ అనిపిస్తే కంపల్సరీ ఏం చేస్తారు, లైక్ చేయండి మర్చిపోకుండా, అండ్ కామెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పబోయే ఈ స్కిల్స్ ఉన్నాయి కదా మిగతావి కూడా. సో ఈ జాబ్ రోల్స్ బేస్ చేసుకొని మీకు ఏ జాబ్ రోల్ అయితే నచ్చుతుందో కింద అయితే మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుసుకుంటాను మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్ రోల్కి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో రైట్. నెక్స్ట్ రోల్ వచ్చేటప్పటికి ఇది ఒక టెక్నాలజీ అని చెప్పొచ్చు, ఎస్ఏపి రైట్. సో నేను చెప్పాలంటే చాలా మంది శాప్ అంటారు కానీ సో జనరల్గా దాన్ని ఎస్ఏపి అనే ప్రొనౌన్స్ చేస్తాం. సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్ అంటారు, లేకపోతే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ అని కూడా అంటుంటారు. సో ఎస్ఏపిని. సో ఎస్ఏపి అనేది ఒక వ్యాస్ట్ ఒక టెక్నాలజీ అని చెప్పొచ్చు, లేకపోతే ఒక ఫెసిలిటీ అని చెప్పొచ్చు. సో ఎస్ఏపిలో మనకి చాలా డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి. సో చాలా మందికి ఐడియా ఉంటాయి కదా. సో ఈ ఎస్ఏపి అంటే మళ్ళీ ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా అనేసి అంటారు రైట్. సో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఈ ఎస్ఏపిలో మనకి 2 type ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ టెక్నికల్ మాడ్యూల్స్ అనేసి 2 ఉంటాయి అన్నమాట. సో అందులో టెక్నికల్ మాడ్యూల్స్కి వచ్చేటప్పుడు మనకి ప్రోగ్రామింగ్ కావాలి కంపల్సరీ రైట్. బట్ ఫంక్షనల్ మాడ్యూల్కి వచ్చేటప్పుడు మాత్రం ప్రోగ్రామింగ్ అవసరం లేదు. ఆ మాడ్యూల్ కనుక మనం నేర్చుకోగలిగితే సో చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎస్ఏపి మీద రైట్. సో నేను చెప్పాలంటే సో చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ నేనైతే నీకు క్లియర్గా 1 by 1 అసలు ఏవేవి నాన్ టెక్నికల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో నేనైతే మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సో ఫంక్షనల్ మాడ్యూల్స్కి వచ్చేటప్పటికి సో ఎస్ఏపి ఎఫ్ఐ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. సో ఇది ఒక ఇంటర్ఫేస్ మాట. నేను చెప్పాలంటే ఇది ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ సంబంధించిన మాడ్యూల్. సో ఎవరైతే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళైతే చక్కగా ఇది నేర్చుకోవచ్చు కళ్ళు మూసుకొని. సో దీని మీద ఏమైనా సర్టిఫికేషన్స్ అంటే చేసుకుంటే మీకైతే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి రైట్. లెడ్జర్ మేనేజ్మెంట్, అకౌంట్స్ మేనేజ్మెంట్, బ్యాంక్ అండ్ క్యాష్ మేనేజ్మెంట్స్, బడ్జెటింగ్ అండ్ మానిటరింగ్, అసెట్ అకౌంటింగ్, ట్రెజర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి మాట. నేను చెప్పాలంటే సో ఎవరైతే అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ అయితే మీరు ప్రోగ్రామింగ్ వద్దు అనుకున్న వాళ్ళైతే ఈ మాడ్యూల్ అయితే నేర్చుకోవచ్చు, ఎస్ఏపి ఎఫ్ఐ రైట్. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేటప్పుడు మనకి ఎస్ఏపి సిఓ అని ఉంటుంది, అంటే కంట్రోలింగ్ మాట. ఇది కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. అంటే మనకి ప్రైజింగ్ కంట్రోలింగ్, కాస్ట్ కంట్రోలింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ మాడ్యూల్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేటప్పటికి ఎస్ఏపి ఎస్డి అని ఉంటుంది. నేను చెప్పాలంటే సూపర్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. ఇది ఎస్ఏపిలో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో మొత్తం సేల్స్, ఆర్డరింగ్, ప్రాసెసింగ్, మానిటరింగ్ అండ్ షిప్పింగ్, బిల్లింగ్, ప్రైజింగ్, డిస్కౌంట్స్ మొత్తం అన్ని కూడా దీంట్లో ఈ మాడ్యూల్ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ సేల్స్ వచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాని ప్రైజింగ్ ఎంత మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా ఈ మాడ్యూల్ యూజ్ చేసే వాళ్ళైతే డిజైన్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఏపి
హెచ్ఆర్. సో హ్యూమన్ రిసోర్స్ మాడ్యూల్, సో ఎంబీఏ చేసిన వాళ్ళు, రైట్, సో ఎవరైతే బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ వైపు వెళ్దాం అనుకున్నారో వాళ్ళైతే పక్కగా అయితే నేర్చుకోవచ్చు ఈ పర్టికులర్ మాడ్యూల్. టైం మేనేజ్మెంటు, పేరోల్ మేనేజ్మెంటు, టైం షీట్స్, నెక్స్ట్ శాలరీ స్టేట్మెంట్స్ జనరేషన్, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నేను చెప్పాలంటే బెటర్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎస్ఏపీ పీపీ అని ఉంటుంది. ఇది ఒక ప్రొడక్షన్ ప్లానింగ్. సో ఇది ఒక మేనేజరల్ లెవెల్ జాబ్ అని చెప్పొచ్చు. నేను చెప్పాలంటే ఇందులో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో కూడా ప్రోగ్రామింగ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎస్ఏపీ ఎంఎం అని ఉంటుంది. సో ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట. పర్చేసింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వెండార్ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంటారు చాలా మంది. సో ఇన్వాయిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ మాడ్యూల్ కనుక నేర్చుకుంటే ఒక ఆర్గనైజేషన్లో ఈజీగా వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపీ క్యూఎం అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ మాడ్యూల్. ఇది కూడా సూపర్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. అంటే క్వాలిటీ అనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే క్వాలిటీ అంటే చెక్స్ కదా, అంటే ఇన్కమింగ్ ఒకవేళ ప్రోడక్ట్స్ కానీ ఒక అప్లికేషన్ కానీ మనకి ఇన్కమింగ్ ప్రోడక్ట్స్ ఉంటే సో వాటిని అయితే ప్రాపర్ క్వాలిటీ చెక్స్ అయితే చేస్తారు. ఇన్కమింగ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, ప్రాసెస్ కంట్రోల్ ఉంటుంది, రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు, నెక్స్ట్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వచ్చిన ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్స్ తో పాసిబుల్. నెక్స్ట్ ఎస్ఏపీ పిఎం అని ఉంటుంది. అంటే ప్లాంట్ మేనేజ్మెంట్. అంటే ఇది ఒక ఇండస్ట్రీ బేస్డ్ అప్లికేషన్స్ కి ఇండస్ట్రీ బేస్డ్ జాబ్ రోల్స్ కి అయితే యూజ్ అవుతుంది ఈ మాడ్యూల్. నెక్స్ట్ ఎస్ఏపీ పిఎస్ అని ఉంటుంది ఇంకొక మాడ్యూల్, లాస్ట్ మాడ్యూల్. అది చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ సిస్టమ్స్ అనే మాడ్యూల్ అనమాట. నేను చెప్పాలంటే ప్రాజెక్ట్ ప్లానింగ్ కి, మానిటరింగ్ కి, నెక్స్ట్ కాస్టింగ్ కి, ఇవన్నీ కూడా ఈ మాడ్యూల్ అయితే రోల్ అవుతాయి అన్నమాట. నేను చెప్పాలంటే ఈ ఎస్ఏపీలు ఈ మాడ్యూల్స్ లో మీ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఒక మాడ్యూల్ చూస్ చేసుకుని మీరు చక్కగా నేర్చుకోగలిగితే ఆర్ సర్టిఫికేషన్ చేయగలిగితే ఎస్ఏపీలో నిజంగా సూపర్ గా ఉంటుంది ఎస్ఏపీ కెరియర్. సో ప్రోగ్రామింగ్ వచ్చేటప్పుడు మనకి చాలా ఉంటాయి అన్నమాట. ఎస్ఏపీ బేసిస్ అనేసి నెక్స్ట్ అబాప్. సో చాలా మంది అబాప్ గురించి కూడా చాలా మంది విని ఉంటారు. ఎస్ఏపీ అబాప్ అని, ఐఎస్ అని అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని, ఎక్స్ఐ అని, నెక్స్ట్ బేసిస్ అని, బిఐడబ్ల్యూ అని, బిఐ మాడ్యూల్స్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఏం కావాలంటే కంపల్సరీగా ప్రోగ్రామింగ్ కావాలి. సో ఇవి మనకు అవసరం లేదు, బట్ మనకు అవసరం అయ్యే ఏంటంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను కదా, ఇవన్నీ కూడా మీకైతే అవసరం ఎస్ఏపీలో, రైట్. వీటికి ఎక్కడ కూడా మనకి ప్రోగ్రామింగ్ అయితే అడగరు కూడా, మనకు అవసరం లేదు కూడా. ఆ మాడ్యూల్స్ ఆర్ ఆ సాఫ్ట్వేర్ మనకి చక్కగా నేర్చుకోగలిగితే చక్కగా అది మనం స్కిల్ సెట్లో పెట్టుకొని చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జాబ్ వచ్చేటోడికి ఏంటనుకున్నారు, ఐటీ సపోర్ట్. సో చాలా మందికి నేను చెప్పాలంటే ఐడియా ఉంటుంది ఐటీ సపోర్ట్ అని. సో నేను చెప్పాలంటే ఇది ఒక క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఐటీ సపోర్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, రైట్. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నాయి ఏంటి మనకి తెలుసు, మనకి సిస్టమ్, నెట్వర్కింగ్, ఇంటర్నెట్ మొత్తం అన్నీ కూడా ఈ ఐటీ సపోర్ట్ వాళ్ళు అయితే చూసుకుంటారు. అంటే ఒక సిస్టమ్కి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏంటి, హార్డ్వేర్ ఏంటి, నెక్స్ట్ యాడ్ ఆన్స్, ఎక్స్ట్రా ఇంటర్ఫేసెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఐటీ సపోర్ట్ వాళ్ళే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ సిస్టంలో వర్క్ చేసినప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ బగ్ కానీ ఫాల్ట్ కానీ వచ్చిందంటే వెంటనే మనం ఐటీ సపోర్ట్కే కాల్ చేస్తే రమ్మంటాం, రైట్. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఆ బగ్ని ఫిక్స్ చేయడం కానీ, కొత్త సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం కానీ, మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా చూసుకుంటారు ఐటీ సపోర్ట్. సో నేను చెప్పాలంటే ఒక నెట్వర్క్ ఇంజనీర్ అని చెప్పొచ్చు, లేకపోతే సపోర్ట్ ఇంజనీర్ అని చెప్పొచ్చు. సో చాలా వరకు సో ఇంజనీర్స్ అంటే డిఫరెంట్ కంపెనీస్ బేస్ చేసుకొని వాళ్ళకి ఒక రోల్స్ అయితే డిఫైన్ అవుతాయి. చాలా కంపెనీస్లో నెట్వర్క్ అడ్మిన్ అని కూడా అంటుంటారు. నిజంగా ఐటీ సపోర్ట్ రోల్ అనేది ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ నెట్వర్కింగ్ మీద, నెక్స్ట్ సిస్టమ్స్ మీద, వీటిలన్నిటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. దానికోసం డిఫరెంట్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా చాలా మంది నేర్చుకుంటుంటారు. అండ్ దీంట్లో మనకి చాలా డిఫరెంట్ మనకి సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు నెట్వర్క్ అడ్మిన్ అవ్వాలనుకుంటున్నారో మీరైతే సర్టిఫికేషన్స్ కనుక అన్ని క్లియర్ చేయగలిగితే, ఎస్ మీరు ఆ రెజ్యూమ్లో పెట్టగలిగితే మీకైతే కాల్స్ అయితే చాలా ఎక్కువ వస్తాయి. ఓకే, మీరే సెర్చ్ చేయొచ్చు. ఒక naukri.com ఓపెన్ చేసి జస్ట్ నెట్వర్క్ అడ్మిన్ కానీ లేకపోతే ఐటీ సపోర్ట్ రోల్స్కి అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూడండి. నెంబర్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి కంపెనీలో కూడా కంపల్సరీ ఉండే జాబ్ ఏంటంటే మనకి ఐటీ సపోర్ట్ జాబ్ అన్నమాట. ఆ సపోర్ట్ లేకపోతే మనం ఐటీ ముందుకు వెళ్ళలేదు. ఓకే, సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సర్టిఫికేషన్స్ చూసుకోవడం మనకి చాలా ఉంటాయి. సిసిఎన్పి అనే సర్టిఫికేషన్ ఉంటుంది, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్ అనేసి. సో చాలా మంచి సర్టిఫికేషన్, అదైతే ఫస్ట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ మనకి ఇంకా ఎంసీఈటీ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సిసిఎన్ఏ సర్టిఫికేషన్ ఉంటుంది. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తుంటాను చూడండి ఒకసారి. సిసిఈఎన్టీ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది. విండోస్ సర్వర్ 2008 ఎంటర్ప్రైజ్ అడ్మినిస్ట్రేటర్ అనే సర్టిఫికేట్ ఉంటుంది, కంపల్సరీ చేయాలి ఎందుకంటే విండోస్ ప్లాట్ఫామ్స్ మీద చేయడానికి. మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్ అనేసి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాస్టర్ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది. హెచ్డిఎస్ సపోర్ట్ సెంటర్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే మనకి చాలా సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీరు అప్లై చేసే జాబ్కి తగ్గట్టుగా మీరు కనుక సర్టిఫికేషన్ కంప్లీట్ చేయగలిగితే నేను చెప్పాలంటే సో చాలా మంచి కెరీర్ అయితే ఉంటుంది ఈ ఐటీ సపోర్ట్ జాబ్లో, రైట్. సో దీన్ని కంపల్సరీ ట్రై చేయొచ్చు. దీనికి కూడా ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు, అంటే సి++ ఇవేం అవసరం లేదు. బట్ మనకు ప్రాసెస్ ఆల్రెడీ ట్రైనింగ్లోనే మనకు నేర్పించేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒక నెట్వర్క్ ఇష్యూ వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సర్వర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అసలు ఎలా రెక్టిఫై చేయాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ ఆర్
మీరు చేసే సర్టిఫికేషన్ కోర్సులో క్లియర్గా ఉంటుంది. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి నిజంగా మీరు కనుక ఈ రోల్స్ కనుక అప్లై చేస్తే చాలా ఈజీ అవుతుంది, రైట్. నేను చెప్పాలంటే సో దీనికోసం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ముందుగా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలంటే అవసరం లేదు. మీరు కావాలంటే ఒక మనకి ఇంటర్నెట్ సెంటర్లో మనకి ఒక నెట్వర్క్ సెట్ చేయడం కానీ, లేకపోతే ఒక కాలేజ్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో మీరు ఒక నెట్వర్క్ సెట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి మీరు వర్క్ నేర్చుకోగలిగితే ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో అవి కూడా పెట్టుకొని మీరైతే అప్లై చేయొచ్చు. సో చాలా మంచి రోల్ గైస్. సో దీన్ని కూడా చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పెద్ద ఏమీ అవసరం లేదు గైస్. ఎలా అంటే మనకి ఒక గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, మీకు కనుక ఈ నెట్వర్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే చక్కగా మీరు చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలామంది అయితే చేస్తుంటారు. సో నేను చెప్పాలంటే సో చాలా మంచి రోల్. ఇది కూడా మనకి ఒక 3 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఒక మంచి కంపెనీలో. సో అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ రోల్ వచ్చేటికి కొద్దిగా డిఫరెంట్ రోల్, ఇది బిజినెస్ అనలిస్ట్. సో బిజినెస్ అనలిస్ట్ అంటే ప్రతి కంపెనీలోని ఫస్ట్ లెవెల్లో ఉండే అనలిస్ట్ ఎవరైనా ఉన్నట్టు అది బిజినెస్ అనలిస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఒక ప్రోడక్ట్ కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక అప్లికేషన్ కానీ డెవలప్ చేద్దాం అనుకుంటే ఒక కంపెనీ కంపల్సరీ బిజినెస్ అనలిస్ట్తోనే ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బిజినెస్ అనలిస్ట్లు ఏం చేస్తారంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని సో బిజినెస్ ప్లాన్స్, నెక్స్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ లెవెల్కి అయితే పంపిస్తారు. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ యొక్క ప్రోడక్ట్ కానీ అప్లికేషన్ కానీ డెవలప్ అవుతుంది. సో బిజినెస్ అనలిస్ట్ రోల్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఒక కంపెనీకి. సో దీనికి ఒక పర్టికులర్గా స్కిల్ కానీ ఒక లాంగ్వేజ్ కానీ అవసరం లేదు. సో మేజర్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మనకి అవసరం దీనికి. అండ్ గుడ్ బిజినెస్ అనాలిసిస్ కొద్దిగా చేయగలగాలి. అంటే మనకి ఈ ఎంబీఏ వాళ్ళు కానీ బీబీఎం కానీ బీబీఏ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, బిజినెస్ వాళ్ళు కంపల్సరీ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ రోల్కి. బిజినెస్ అనలిస్ట్ అంటే టోటల్ మొత్తం బిజినెస్ ఓరియంటెడ్గా అండ్ అనలిటిక్స్ మీద వర్క్ చేస్తుంటారు అనమాట. అంటే అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ కాంపిటేటర్ బిజినెస్ ఆర్ కాంపిటేటర్ అప్లికేషన్స్ ఏమైతే చేస్తున్నారో సో వాళ్ళని బేస్ చేసుకొని మన యొక్క అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తే బెటర్ అనేసి ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ తోటి అయితే ఆలోచించాల్సి వస్తుంది అనమాట ఈ పర్టికులర్ రోల్కి. సో దీనికైతే ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. బట్ ప్యాకేజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటే బిజినెస్ అనలిస్ట్కి ఎప్పుడు కూడా మినిమం చూసుకున్న ఒక 6 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంది యాజ్ ఎ ఫ్రెషర్గా, రైట్. సో చాలా మంచి రోల్ గైస్. దీనికి కూడా కోడింగ్ అవసరం లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా రోల్స్ ఉంటాయి గైస్. సార్ చెప్పుకుంటే మనకి ఐటీ బిజినెస్ అనలిస్ట్ అనేసి, డేటా బిజినెస్ అనలిస్ట్ అనేసి, ఫైనాన్షియల్ బిజినెస్ అనలిస్ట్ అనేసి చాలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. అది బేస్డ్ ఆన్ ది కంపెనీ అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ మీరైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేటికి కొద్దిగా డిఫరెంట్ రోల్ తెలిసే ఉంటుంది చాలా మందికి, సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో చాలా మంది చెప్తుంటారు సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనడానికి ప్రోగ్రామింగ్ అవసరం లేదనేసి. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి గైస్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అన్నది మనకి 2 categories డివైడ్ అవుతుంది. ఆ విషయం తెలిసింది చాలా మందికి, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ అనేసి. మాన్యువల్ టెస్టింగ్కి ఏవి మనకి ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కానీ ఒక సి లాంగ్వేజ్ కానీ C++ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు, ఏమి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే కంపల్సరీ కావాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉందంటే మనకి ఒక సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్కి మనం అప్లై చేయాలంటే మాన్యువల్ టెస్టింగ్తో పాటుగా ఆటోమేషన్ టూల్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఆటోమేషన్ టూల్స్ మీద కూడా వర్క్ చేసి ఉండాలి. వాళ్ళనే అయితే ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారు. మాన్యువల్ టెస్టింగ్లో సింపుల్గా మనం టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేయడం కానీ, టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేయడం కానీ, ఆ స్క్రిప్ట్స్ రన్ చేసి సింపుల్గా మనం ఆ బగ్స్ ఐడెంటిఫై చేయడం కానీ చేస్తాం. ఎస్ రైట్, అదంతా కూడా రైటింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది. అండ్ టెస్టింగ్ అంటే జస్ట్ విజువల్గానే అయితే ఉంటుంది. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేటప్పటికి మనకి చాలా ఉంటాయి టూల్స్. క్విక్ టెస్ట్ ప్రొఫెషనల్ అంటే QTP అనేసి, టెస్ట్ డైరెక్టర్ అనేసి, నెక్స్ట్ సిలీనియం అనేసి, ఇలా డిఫరెంట్ ఆటోమేషన్ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ టూల్స్ మీద కనుక నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని ఎక్కువ కన్సిడర్ చేస్తున్నారు. ఈవెన్ ఆ టూల్స్ యూజ్ చేసినా కానీ అక్కడ కూడా మనం చాలా వరకు ఇన్డెప్త్ స్క్రిప్టింగ్ అయితే రాయాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్లోని ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చేటప్పుడు కంపల్సరీ అయితే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే కావాల్సి వస్తుంది. ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ మీద అయితే అడుగుతారా, ఒకవేళ కనుక అడిగితే కనుక ఎవరైనా జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మాన్యువల్ టెస్టింగ్ అయితే దీనికి మీకు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. బట్ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే కావాల్సి వస్తుంది. సో సాఫ్ట్వేర్ టెస్టర్స్ కూడా డెవలపర్కి ఎలా ఎంత అయితే పే చేస్తారో అంతే సిమిలర్గా కూడా పే చేస్తుంటారు. సో ప్యాకేజెస్ చాలా బాగుంటాయి. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా మంచి రోల్. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి కస్టమర్ సపోర్ట్ రోల్స్. నేను చెప్పాలంటే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనేసి సో మన ఛానల్లోనే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను నేను. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, వాట్ ఎవర్. సో చాలా జాబ్స్ అయితే నేను తీసుకొస్తాను సపోర్ట్ నుంచి. సో ఈ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్కి వచ్చేటప్పటికి మనకి కావాల్సింది ఏమీ లేదు, ఒకే ఒక స్కిల్ ఏంటంటే వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకి వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మనం చక్కగా అయితే ఈ జాబ్ అయితే కొట్టచ్చు. సో అంతకు మించి ఇంకేం లేదు. దీనికోసం పర్టికులర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏం అవసరం లేదు. కస్టమర్ సపోర్ట్ అసోసియేషన్ వచ్చేటప్పుడు మనకి ఇందులో కూడా మనకి 2 type of categories ఉంటాయి. మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అనేసి. సో టెక్నికల్కి వచ్చేటప్పుడు మనకి టెక్ సపోర్ట్లోకి వెళ్తాం, నాన్ టెక్నికల్కి వచ్చేటప్పటికి కస్టమర్ సపోర్ట్లోకి వెళ్తాం. ఆ విషయం తెలిసిందే. మళ్ళీ ఇందులో కూడా మనకి వాయిస్ అండ్ నాన్ వాయిస్ అని మళ్ళీ 2 categories ఉంటాయి. సో నాన్ వాయిస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చాట్ అండ్ ఈమెయిల్ ప్రాసెసింగ్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి.
ఉంటాయి. నెక్స్ట్ వాయిస్కి వచ్చేటప్పటికి కంపల్సరీ అయితే ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ అయితే చేసి కస్టమర్తో మాట్లాడి కస్టమర్ని అయితే సాటిస్ఫై చేయాల్సి వస్తుంది అకార్డింగ్ టు ద బిజినెస్ రిక్వైర్మెంట్. సో చాలా మందికి ఐడియా ఉంటుంది కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్స్. సో వీటిలో కూడా కొన్ని మంచి కంపెనీస్లో మనకి 3 lakhs per annum నుంచి అయితే స్టార్ట్ అవుతుంటాయి. సో నేను చెప్పాలంటే దీనికి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే సో దీనికి కూడా ఒక బ్యాచులర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు. ఈవెన్ కొన్ని కంపెనీస్ అయితే 12th పాస్ వాళ్ళని కూడా చక్కగా అయితే అడుగుతున్నారు. సో వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా చక్కగా అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ రోల్స్కి. ప్రతి ఐటీ కంపెనీలో కూడా కంపల్సరీ కస్టమర్ సపోర్ట్ రోల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ప్రతి కంపెనీలో కూడా సో ఈ జాబ్కి అయితే ఓపెనింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, కంపల్సరీ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రోల్ వచ్చేటప్పటికి చాలా మంచి రోల్ గైస్, అదేంటంటే గ్రాఫిక్ డిజైనర్, రైట్? సో గ్రాఫిక్ డిజైనర్కి కంపల్సరీ ఒక సి లాంగ్వేజ్ కానీ పైథాన్ కానీ ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఏం అవసరం లేదు గైస్. వాళ్ళకి గ్రాఫిక్ డిజైనర్ కావాల్సిన టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ అయితే డైరెక్ట్గా అవైలబుల్గా చాలా ఉంటాయి. సో గ్రాఫిక్ డిజైనర్ అంటే ఒక పర్టికులర్ రోల్ అని మనం చెప్పలేం కానీ సో ఒక ఇమేజ్ ఎడిటర్స్ అవ్వచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో నేను చెప్పాలంటే ఇవన్నీ కూడా గ్రాఫిక్ డిజైనింగ్లోకి వస్తాయి. వెబ్సైట్లోని మెయిన్ గ్రాఫిక్స్ డిజైన్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా వస్తాయి. దానికి మీరు ఏం చేయాలంటే వెరీ గుడ్ మనకి సాఫ్ట్వేర్స్ అండ్ టూల్స్ అవైలబుల్గా అవి కనుక మీరు నేర్చుకొని వాటిలో కనుక కోర్సెస్ కనుక కంప్లీట్ చేసుకొని మీరు చక్కగా ఒక పర్టికులర్ అప్లికేషన్ మీద కనుక మీరు వర్క్ చేయగలిగితే మీకైతే చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ గ్రాఫిక్ డిజైనర్స్కి ఒక పర్టికులర్ కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు స్కిల్ ఉంటే మీరు చక్కగా ఫ్రీలాన్సర్స్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో చాలా వరకు మన సోషల్ మీడియాలోని ఈ టైప్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనర్స్ గురించి చాలా మంది రిక్వైర్మెంట్ పడుతుంటాయి, మనకి చాలా ఇంటర్న్షిప్స్ జరుగుతుంటాయి, అందులో కూడా అడుగుతుంటారు. సో చాలా కంపెనీస్కి యాడ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో కూడా చాలా మందికి గ్రాఫిక్ డిజైనర్కి అయితే పొజిషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ చూసుకుంటే మనకి ఎడోబ్ ఫోటోషాప్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ విషయం అందరికీ తెలిసే. నెక్స్ట్ కొరెల్ డ్రా అనేసి, ఎడోబ్ ఇల్లుస్ట్రేట్ అనేసి, ఇన్ డిజైన్, ఫ్లాష్, డ్రీమ్ వ్యూవర్, నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని, ప్రీమియర్ ప్రో అనేసి ఇలాగా ఎడోబ్ వాడివే చాలా ఎక్కువ ఉన్నాయి మనకి టూల్స్. ఈ టూల్స్ కనుక మంచి నాలెడ్జ్ ఉంటే ఈ టూల్స్ మీద కనుక రైట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక సూపర్గా మీరైతే ఈ గ్రాఫిక్ డిజైన్ రోల్ అయితే మనం చక్కగా అయితే చేసుకోవచ్చు. నిజంగా సూపర్ రోల్. నిజంగా మీ బేస్డ్ ఆన్ ఫ్రీలాన్స్ అయితే మీ ఇష్టం వచ్చిన రేట్ అయితే మీరు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఒక గ్రాఫిక్ డిజైన్ రోల్ చూసుకున్న మనకి 3 lakhs per annum నుంచి అయితే మినిమం స్టార్ట్ అవుతుంది. సో మ్యాక్సిమం చాలా వరకు అయితే డిమాండ్ చేయొచ్చు మీ యొక్క స్కిల్ బేస్ చేసుకొని. సో ఫైనల్ రోల్ చెప్పబోతున్నాను గైస్ ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్లో నెంబర్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. సో ప్రెసెంట్ అయితే డిజిటల్ మార్కెటింగ్ ఒక కీ రోల్ అయితే పే చేస్తుంది. సో మన ఈ ఐటీ ఇండస్ట్రీస్లో అని చెప్పొచ్చు ఆర్ ఎనీ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్కి కావాల్సింది ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటర్స్ కావాలి కంపల్సరీ. ఎందుకంటే ఈ మార్కెటింగ్ కాస్ట్ అయితే జనరల్గా ముందు డిజిటల్ మార్కెటింగ్ లేనప్పుడు ఒక పర్టికులర్ బ్రాండ్ కానీ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కానీ లాంచ్ అయినప్పుడు సో వాళ్ళు నార్మల్గా మౌత్ టాకింగ్ మీద మామూలు అడ్వర్టైజ్మెంట్ మీద వాటి మీద అయితే డిపెండ్ అయ్యేవారు. సో దట్ ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందో మొత్తం అందరూ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్కి అయితే స్విచ్ అయిపోతున్నారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల వాళ్ళ ప్రోడక్ట్ యొక్క గ్రోత్ చాలా పెరుగుతుంది. అంటే మొత్తం వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్కి ఈజీగా అయితే మనకి తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఏదో లాంచ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఏదో లాంచ్ చేస్తారు అనుకుందాం. సో ఆ యాప్ మనకి సోషల్ మీడియాలో మనకి చాలా ఈజీగా స్ప్రెడ్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ యూజర్స్ ఈ సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి అయితే వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కానీ వాళ్ళకి అప్లికేషన్ కానీ ఈజీగా అడ్వర్టైజ్ చేయొచ్చు అనమాట. సో అందుకే డిజిటల్ మార్కెటింగ్ అయితే సూపర్గా అయితే వర్క్ అవుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. మేజర్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్స్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు. నాకు ఒక వెబ్సైట్ ఉంది VTheTechie.com అనేసి ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. మీరు గూగుల్ సెర్చ్లో ఏం కొడతారంటే సో లేటెస్ట్ ఐటీ జాబ్స్ అని సెర్చ్ చేశారనుకోండి, లేకపోతే లేటెస్ట్ ఐటీ జాబ్స్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేశారనుకో, ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మన VTheTechie వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? సూపర్ కదా. సో అలాగా ఫస్ట్ మీరు సెర్చ్ చేసినండి ఫస్ట్ వచ్చిన పేజ్లోనే మీరు సెర్చ్ చేయగలరు, నెక్స్ట్ పేజ్కి వెళ్ళరు. అంటే నేనైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను కానీ అది ఫస్ట్లోకి రావాలంటే మనకి ఏం కావాలి? ఒక SEO చేయాలి ఆ పర్టికులర్ వెబ్సైట్ కంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనే ఒక టెక్నిక్ దాని మీద అయితే వర్క్ చేయాలి. ఓకే, సో ఇలాగ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, SEOs, SEMs చూసుకుంటే మనకి కంటెంట్ మార్కెటింగ్ అని, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని, కంటెంట్ ఆటోమేషన్ అని, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని, ఈబుక్స్, ఈమెయిల్ డైరెక్ట్ మార్కెటింగ్ అని, డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్స్. సో ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ లోకే వస్తాయి. ఇందులో డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి. నేను చెప్పాలంటే అందులో SEOs, SEMs అయితే చాలా మంచి రోల్స్ అయితే ప్లే చేస్తున్నారు ప్రెసెంట్. సో నేను చెప్పాలంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్లో అయితే ఒక రెవల్యూషన్ అయితే క్రియేట్ చేసింది మనకి ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అనే ఫీల్డ్. ఓకే, సో అసలు మిస్ కావద్దు. డిజిటల్ మార్కెటింగ్ కనుక ఎవరైనా ఒక ఫ్రీ కోర్స్ కానీ లేకపోతే ఒక సర్టిఫికేషన్ కోర్స్ కానీ నెక్స్ట్ ఏమైనా ఒక డిజిటల్ మార్కెటింగ్ మీద ఏమైనా ఒక వర్క్షాప్ ఏమైనా కండక్ట్ చేస్తే అస్సలు మిస్ కాకుండా అయితే మీరు అటెండ్ అవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ మన ఐటీ ఫీల్డ్లో ఇప్పుడు డేటా సైన్స్ ఎంత ఏ లెవెల్లో ఉందో సో దానికి తగ్గట్టుగా మనకి డిజిటల్ మార్కెటింగ్ కూడా పక్క నుంచి గ్రో అవుతుంది. సో చాలా మంచి రోల్ గైస్, చాలా ఎక్కువ పే చేస్తుంటారు. సో డిజిటల్ మార్కెటింగ్లో డిఫరెంట్ రోల్స్ మనం చూసుకుంటే మార్కెట్ మేనేజర్స్ అని, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
ఆఫీసర్స్ అని, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ అని, సోషల్ మీడియా మార్కెటర్స్ అని, కంటెంట్ మేనేజర్స్ అని, కాపీ రైటర్స్ అని, డిజిటల్ కంటెంట్ మేనేజర్స్ అని, క్రియేటివ్ డిజైనర్స్ అని, ఇలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి గైస్ ఈ డిజిటల్ మార్కెటింగ్ లో. సో ఇంకా చాలా ఉంటుంది. నేను చెప్పాలంటే డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఒక పెద్ద ఓషన్ అని చెప్పొచ్చు. సో సింపుల్గా ఒక చిన్న వీడియోలో చెప్పలేము దాని గురించి. సో గైస్ నేను చెప్పాలంటే ఇవి మాట రోల్స్ బాగున్నాయా? సో ఈ రోల్స్కి దేనికి కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఒక దేనికి అవసరం లేదు. సో చాలా ఎక్కువ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తుంటారు ఈ పర్టికులర్ రోల్స్ అన్నిటికీ. సో గైస్ నేను చెప్పాలంటే మీకు కనుక ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంపల్సరీ కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి ఈ పర్టికులర్ వీడియోని, రైట్? సో గైస్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. దిస్ ఇస్ విదయ్.